అంత మా మేనమామ కాదు. మేము కూడా చిన్నప్పటి నుంచి మా తను ఎప్పుడు దేవుని నమ్ముకున్నాను. ఏంటంటే ఎప్పుడు దేవుడు అంటాను. ఒకసారి నంద్యాల ఏమవుతుంది అట్లా సినిమా కూడా తీసుకుంటాను. తీసుకపోతే ఏంటి మీరు సినిమా తీసుకొస్తారు అంటే ఏందా అనిపించింది అన్నట్టు అట్లా మాట్లాడుతుందని మేమందరం నవ్వుకుంటాం. కానీ మా అక్క చాలా గొప్పదేమో. మాకు కూడా ఎప్పుడు దేవుని మాట చెప్తూ దేవుని నమ్ముకోవడం. నిజంగా అయితే మేము దేవుని అడగలం. ఇప్పుడు దేవశేఖర్ పాస్టరు మా అల్లుడే దేవశేఖరు. మా అమ్మ ముందు మందిరానికి పోయేది. తర్వాత మా బేబీ చేసుకున్న తర్వాత మా అల్లుడు వచ్చిన తర్వాత మేమందరము రక్షణ తీసుకొని దేవుని నమ్ముకున్నాము. మేమైతే ఇప్పుడు నేనైతే చాలా విశ్వాసంగా ఉంటాను. మా అత్త మాటలు గుర్తు చేసుకొని మళ్ళీ ఇట్లుండాలని నా కూతురు ఆమె కూడా కుమారుడు అటు చెప్తుంటాను. నేను విశ్వాసంతో మరి మాది ప్రభు సంఘము అయ్యగారి దగ్గరికి ఎప్పుడు నేను ఏదైనా కూడా వెళ్తున్నా ఆయన ప్రార్థించాలన్నా ఏదైనా కావాలన్నా నన్ను అందరూ కూడా బాగానే పలకరు. నేను కూడా అందరితో ఉంచాను చుట్టాలలో బంధువులలో. మరి ప్రసాదు మరి రక్షణ తీసుకున్నా నేను కూడా అక్కడ రక్షణ తీసుకొని ఇటు ఉంటాడని కాదు నేను కూడా మొదట నమ్ముకోలే ఇంత బలంగా వాడబడతాడని. మా అత్త వల్ల మరి ప్రసాద్ చాలా వాడబడి ఇప్పుడు దేవుని సేవలు ఉంటున్నారు. వారు రవికి కొద్దిగా వాడికి దేవుడు అంటే తెలియదు. కానీ అతడు కూడా దేవుడి సన్నిధి. అందరూ కూడా కుటుంబం అంతా దేవుడి సన్నిధి. మనకు నిజంగా ఈ లోకంలో ఎంత అందాచన్నారున్నా, ఏ ఆస్తులున్నా, ఏ అంతస్తులున్నా, ఎంత బంగారున్నా మనకి ఏది రాదు. మరి మనం పోయిన రోజు మళ్ళీ మనం జ్ఞాపకార్థం పెట్టుకున్న ఫలాలని దేవుడిని మనం ఎరిగితే దేవుడు మనం అందరూ పెడతాడు. కానీ ఈ లోకంలో పోయేదంతా మనకు వ్యర్థమే అని మీకు అందరికీ మనం చేసుకుంటున్నాను. సమయం ఇచ్చిన దేవుని థ్యాంక్ యూ.